రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ముగ్గురు అధికారులపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. కేసుకు సంబంధించి జత్వానీ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాలని సిపి రాజశేఖర్ బాబును ప్రభుత్వం ఆదేశించింది. అయితే మరి కాసేపట్లో లీగల్ టీంతో కలిసి జత్వానీ సిపికి ఫిర్యాదు చేయనున్నారు. Conditional support. It is needs the world to leave. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and they punish the culprits severely so that they cannot repeat this with anybody else, anyone else. ఇక మరి కాసేపట్లో లీగల్ టీంతో కలిసి జత్వానీ సిపికి ఫిర్యాదు చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ముగ్గురు అధికారులపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ ఉందో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే విజయవాడ ఒక ప్రైవేట్ హోటల్లో అయితే పోలీసులు అయితే విచారిస్తున్నట్లు మనకు సమాచారం వస్తుంది. నిన్న రాత్రే ముంబై నుంచి హైదరాబాద్ టు విజయవాడ ప్రత్యేకంగా తను తీసుకొచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో అయితే ఇప్పటికే పోలీసులు తన దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం తీసుకుంటూ మనకి అందుతున్న సమాచారం. దీంతో పాటు ఇప్పటికే దీనిపైన ఒక ప్రత్యేక అధికారిని కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా నియమించి వారు విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే తన దగ్గర ఉన్న సాక్ష్యాధారం ఏదైతే విజయవాడ పోలీసులకు అందజేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో విజయవాడలో ఉన్నటువంటి హోటల్ నుంచి కూడా విజయవాడ సిపి ఆధ్వర్యంలో తను ఒక సంబంధించినటువంటి ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సమర్పించి ఒక రిటర్న్ గా కూడా కంప్లైంట్ ఇవ్వనున్నట్లయితే మనకు ప్రధానంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా విజయవాడ సిపి కార్యాలయానికి అయితే ఆ జత్వాలని కాదంబరి జత్వాలని చేరుకున్న పరిస్థితి లేదు. మరి కాసేపట్లో వస్తుంది అంటూ కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే ఈమె విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లోనే ప్రస్తుతానికి ఉంది. ఈ ప్రైవేట్ హోటల్లోనే పోలీసులు ఇప్పటి వరకు విచారణ చేస్తున్నారనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.